నిజామాబాద్ నగరంలోని మహిళా కాలేజీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ కళాశాల మైదానాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ పట్టాలను సృష్టిస్తూ కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. జిల్లాలోని కంటేశ్వర చౌరస్తా వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విద్యార్థినులకు కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ మద్దతు పలికారు. కొందరు పోలీసు వారి అండదండలు చూసుకొని యథేచ్ఛ ఇక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనికంటే ముందున్న కమిషనర్ గారు చొరవ తీసుకొని మేము చూస్తాము, వారిని ఎల్లగొడతాము, ఇంకొకసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు. సరే మంచిదని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా నిన్న కొందరు గూండాల్ని పురమాయించి కాలేజీ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని మీ సంగతి మేము చెప్తామని చెప్పి కట్టెలు చూసుకుంటూ బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం, చాలా సార్లు పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చా కానీ కూడా ఉమెన్స్ కాలేజు కబ్జాకు గురవుతుందన్న విషయాన్ని ఎవ్వరూ పట్టుంటలేదు. ఈ రోజు ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితులలో కాలేజ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ గా వాళ్ళ బ్రదర్స్ లెక్క మేము రోడ్డు మీదకి దిగి మా గొంతును వినిపించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కొందరు కబ్జా కోర్లు, కొందరు పెద్ద పెద్ద నాయకులు అండదండలు చూసుకొని, కొందరు పోలీసు వారి అండదండలు చూసుకొని యథేచ్ఛగా ఇక కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనికంటే ముందున్న కమిషనర్ గారు చొరవ తీసుకొని మేము చూసాము, వారిని ఎల్లగొడతాము, ఇంకొకసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు. సరే మంచిదని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా నిన్న కొందరు గూండాల్ని పురమాయించి కాలేజీ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని మీ సంగతి మేము చెప్తామని చెప్పేసి కట్టెలు చూపించుకుంటూ బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టడానికి ముఖ్య కారణం, చాలా సార్లు పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినా, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా కానీ కూడా ఉమెన్స్ కాలేజు కబ్జాకు గురవుతుందన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకుంటలేదు. ఈ రోజు ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితులలో కాలేజ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ గా వాళ్ళ బ్రదర్స్ లెక్క మేము రోడ్డు మీద దిగి మా గొంతుకను వినిపించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కొందరు కబ్జా కోర్లు, కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలు చూసుకొని, కొందరు